హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ నా వీడియోస్ కొత్తగా మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో మెయిన్ నా యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, ప్రజెంట్ సిచ్యువేషన్స్ జరుగుతున్నాయండి బయట, లైక్ అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవ్వడం కానీ, అండ్ నేను చూస్తున్నాను దానికి వాళ్ళ ఫ్యాన్స్ కూడా, దానికి అల్లు అర్జున్ గారు ఏం చేశారు, ఇదంతా కూడా ఫ్యాన్స్ అరేంజ్ చేశాము, థియేటర్ వాళ్ళు అరేంజ్ చేశారు, దానికి అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పేసి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ ఒక ప్రాణం పోయి ఇంత దూరం తీసుకొచ్చింది సిచ్యువేషన్ని, మళ్ళీ మీరు ప్రొటెస్ట్లని, గోల అని, గొడవ అని, నేను ఫ్యాన్, నేను డై హార్ట్ ఫ్యాన్, నేను బ్లడ్ ఫ్యాన్, నేను హార్ట్ ఫ్యాన్ అని చెప్పేసి మీ ప్రాణాల మీద కూడా మీరు తీసుకురావద్దు. అండ్ దానివల్ల ఆయనకి ఇంకా ఎక్కువ నష్టమే జరుగుతుంది తప్ప లాభం జరగదు. ఈవెన్ అల్లు అర్జున్ గారు కూడా అదే ఫీల్ అవుతారు, నా వల్ల మీరందరూ హ్యాపీగా ఉండాలి. ఆయన సినిమాలు కూడా చేస్తుంది అందుకేనండి, మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికే చేస్తున్నారు, అంతే తప్ప మీరందరూ ఆయన ఒక సినిమా కోసం టికెట్ల కోసం కొట్టుకుంటూ ప్రాణాలు పోగొట్టుకుంటే ఆయన ఏమి హ్యాపీగా ఉండరండి. సో నిజంగా మీకు ఆయన అంటే అంత అభిమానం, అంత ఇష్టం ఉంటే అదంతా మనసులోనే దాచుకొని మీరు బయటికి ఏది మంచి జరుగుతుందో అది చేయండి. ఇంకా మంచి జరగాలి అంటే ఏం చేస్తారు తెలుసా, ఆయన తరపున, ఆయన ఫ్యాన్స్ తరపున చాలామంది చాలా లొకేషన్స్లో, ఇప్పుడు ఆయన నేషనల్ అవార్డు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు నేషనల్ వైడ్ ఫ్యాన్స్ ఉంటారు ఆయనకి. సో నేషనల్ వైడ్ ఫ్యాన్స్ ప్రతి స్టేట్కి కొంచెం 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 అమౌంట్ కలెక్ట్ చేసి, మా అన్న తరపున మేము సారీ చెప్తున్నాము మీకు, మా అన్న వల్ల ఇలా పుష్ప రిలీజ్లో ఇలా జరగడం వల్ల మేమందరం చాలా బాధపడుతున్నాం, సో దీన్ని మేము ఎలా రెక్టిఫై చేసుకోవాలో తెలియక మీకు ఎంతో కొంత హెల్ప్ చేయాలనుకుంటున్నాం, మీ ఫ్యామిలీకి ఇలాంటి సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాం. పోయిన మనిషిని అయితే మేము మళ్ళీ తిరిగి తీసుకురాలేము, కానీ ఎంతో కొంత సపోర్ట్ మీకు ఇలా అని పిలిస్తే ఏదో ఒక రకంగా సపోర్ట్ ఇచ్చే అంత హెల్ప్ మేము చేయాలి అనుకుంటున్నామని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళని ఓదార్చండి. మీకు ఇంకా వీలైతే, మీకు దగ్గరగా లేకపోతే దగ్గరగా ఉండే వాళ్ళు ఉంటారు కదా, అందరూ కలిపి ఒక గ్రూప్ ఫామ్ చేసుకొని వాళ్ళకి మీ అందరి మెసేజెస్ని ఒకరి ద్వారా ఒక టీం ద్వారా కన్వే చేయండి. అంతకు మించి ఇలా గొడవలు చేసి మళ్ళీ మీరు కూడా ఇంకో గొడవలో ఇరుక్కొని మీ పేరెంట్స్ దానికి ఇంకెంత సఫర్ అవుతారండి. ఇదంతా కరెక్ట్ అంటారా? మీరందరూ కూడా యంగ్ బ్లడ్, ఇప్పుడు మీరు అన్ని ప్రొటెస్టులు చేస్తున్నారు, అన్ని గొడవలు చేస్తున్నారంటే నేను అర్థం చేసుకోగలను. యు ఆర్ సో మచ్ లైక్ ఇంటూ అల్లు అర్జున్ గారు. ఆయన అంటే మీరంటే ఆయన. అవును, ఆయన కూడా చాలా మంచి యాక్టర్, పుష్ప చాలా బాగా హిట్ అయింది అండ్ ఆయనకి చాలా మంచి నేమ్ వచ్చింది అండ్ ఆల్రెడీ నేషనల్ అవార్డు కూడా తీసుకున్నారు. ఆయన ఎలా అయినా బయటకు వచ్చేస్తారండి, మీరంతా వరీ అవ్వద్దు. వరీ అయ్యి మీ మీద, మీ పేరెంట్స్ మీద అంతా ప్రెషర్ పెట్టద్దు. దయచేసి ఈ వీడియోని అర్థం చేసుకొని మీరు ఎలా రియాక్ట్ అయితే ఇదంతా కూల్ డౌన్ అవుతుందో అలా బిహేవ్ చేయండి. ఇదొక్కటే నా రిక్వెస్ట్, ప్లీజ్ అండి. మీకు ఈ వీడియో నెగిటివ్గా అర్థమైతే రియలీ సారీ, కానీ నేను మీ అందరి మంచి కోసమే చెప్తున్నాను. ప్లీజ్ అండి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.